హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉసిరికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈరోజు ఉసిరికాయ పులిహోర కోసం అండి 6 పెద్ద ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ మాత్రం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 6 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలండి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి, తక్కువ తింటే తక్కువ తీసుకోండి. ఉసిరికాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఉసిరికాయలు ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి తీసుకుందామండి. ఎందుకంటే ఈ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు. కానీ ఇవి మిక్సీలో గ్రైండ్ చేసి మనం వేసామనుకోండి, అన్ని పిల్లలకి టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలు తినడానికి. ఇవన్నీ గ్రైండ్ చేసి తాలింపు వేసి చూపిస్తానండి. అందరి వంట ఒకలా ఉండదు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టానండి. 4 నుంచి 5 స్పూన్ల వరకు నూనె పోస్తున్నానండి. కాస్త నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేస్తున్నానండి. 2 స్పూన్ల వరకు వేరుశనగపప్పు, 2 ఎండుమిర్చి వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నాను. దీనంతా ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఈ తాలింపు వేసాం కదండి, మీకు ఒకవేళ అల్లం కావాలి అంటే ఈ మాత్రం అల్లం పొట్టు తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. నేను అల్లం స్కిప్ చేశానండి, ఎందుకంటే ఉసిరికాయ టేస్ట్ తెలీదు, అల్లం టేస్ట్ కొంచెం ఉంటుంది అనేసి. అన్నీ వేసేసాం కదండి. దీంట్లో ఇప్పుడు కాస్త ఉప్పు వేస్తున్నానండి. ఇందాక మనం మిక్సీ పట్టుకునేటప్పుడు జార్లో ఉప్పు వేసాం కదా ఉసిరికాయలతో పాటు, అందుకని కొంచెమే ఉప్పు, కాస్త పసుపు అండి. అన్నీ వేగిపోయాయండి ఇలాగా. దీంట్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉసిరికాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుందామండి. దీనిలా మొత్తం వేసేసుకుందాం. దీన్నంతా కలిపేసుకుందామండి. దీన్నంతా ఇలా కలిపేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉందామండి. సరిపోతుంది. ఈ మాత్రం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సన్నటి సెగలు మనం ఫ్రై చేస్తాం కదా, దీన్ని ఇప్పుడు రైస్లో కలిపేసుకుందాం. ఇది 1/2 kg రైస్ అండి. ఈ 1/2 kg రైస్కి మనం చేసుకున్న ఉసిరికాయ మిశ్రమం అంతా సరిపోతుంది. ఈ అన్నాన్ని కాస్త చల్లారబెట్టుకొని అది కలిపేసుకుందామండి. దీన్నంతా ఇలా వేసేసి నేను కలిపి చూపిస్తానండి మీకు. మన ఉసిరికాయ పులిహోర తయారైపోయిందండి. 1/2 kg రైస్కి 6 ఉసిరికాయలు వేసాను. దాన్ని బట్టి మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారు, ఎన్ని ఉసిరికాయలు కావాలి అని తీసుకోండి. ఒకవేళ పులుపు చాలా ఇష్టంగా తినేవాళ్ళైతే 6 ప్లేస్లో 8 కూడా తీసుకోవచ్చండి. మన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.